మేము మంచిర్యాల జిల్లా లక్షటిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి వచ్చాము. నా పేరు డి శైలజ, BA ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులో భాగంగా మేము పరిశోధించిన అంశం పేరు తెలుగువారి పెళ్లి సాంప్రదాయాలు. ఈ పరిశోధనకు డాక్టర్ తన్నీరు సురేష్ గారు సూపర్వైజర్గా వ్యవహరించడం జరిగింది. ఇప్పుడు మా సారాంశాన్ని మీకు అందజేస్తాము. మా సారాంశంలో ఈ అంశాలను చెప్పడం జరిగింది. పరిచయం, ఊహా ప్రతిపాదన, పూర్వ పరిశోధన, సమీక్ష మొదలగు మరికొన్ని అంశాల గురించి వివరించడం జరిగింది. పరిచయం. నా పేరు విజయ్, నేను ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. పరిచయం. తల మీద చేయి వేసి ఒట్టు పెట్టిన, తాలి బొట్టు మెడన కట్టి బొట్టు పెట్టిన, సన్ని కళ్ళు తొక్కిన, సప్త పదులు మెట్టిన, మనసు మనసు కలవడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచనుంది కొత్త జీవితం. కొత్త జీవితం. మనిషి జీవితంలో కొత్త ధనం 2 సార్లు ప్రవేశిస్తుంది. ఒకటి అమ్మ గర్భం నుండి పుట్టే జీవనం, రెండవది మనిషి నుండి కుటుంబంగా మారే పెళ్లి. పెళ్లి అనగానే ఈ రోజుల్లో మనం చాలా వార్తలు వింటున్నాము. ఈ రోజుల్లో పెళ్లి అంటే కొన్ని కుటుంబాలలో ఆర్థిక భారం, మరికొన్ని కుటుంబాలలో ఇది ఒక అట్టహాస వైభవం. ఇలా ఎన్నెన్నో ఏవేవో వార్తలు మనం పెళ్లి గురించి వింటున్నాము. కానీ నేటి సమాజం ఈ గురించి మర్చిపోయి చాలా కాలం అయింది. నేటి ఆధునిక సమాజంలో ప్రాచీన కాలం నుండి వస్తున్న పెళ్లి సాంప్రదాయాలు, వాటిలో దాగున్న పరమార్థాలను తెలియజేయడమే మా ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఊహా ప్రతిపాదన. పెళ్లి సంప్రదాయాల్లో ఉండేటటువంటి భేదాలు ఏ విధంగా ఉంటుంది, ఘట్టాలు ఏ విధంగా ఉంటుంది, మతాల వారీగా, కులాల వారీగా పెళ్లిలో ఉండేటటువంటి సాంప్రదాయ ఆచారాలను తెలియజేయడమే మా ప్రాజెక్టు యొక్క లక్ష్యం. పరిశోధన లక్ష్యాలు. పెళ్లి యొక్క ప్రాధాన్యత ఏమిటి, పెళ్లిలో ఎన్ని రకాల పెళ్లిళ్ళు ఉంటాయి, అదేవిధంగా వాటిలో పవిత్రంగా ముఖ్యంగా భావించేటటువంటి ఘట్టాలు ఏమిటి, వాటి వెనుకున్నటువంటి అర్థాలు ఏమిటి అనేవి తెలియజేయడమే మా యొక్క ఉద్దేశం. అలాగే పూర్వ పరిశోధన సమీక్ష. పెళ్లి సంప్రదాయ ఆచారాలను తెలియజేయడానికి మనకు అనేక గ్రంథాలు వారిలో ఉన్నాయి. అయితే వీటిలో ఉదాహరణకు పండిట్ మహేశ్వర శాస్త్రి గారు రచించినటువంటి వేదయింపు వివాహం, రేవేల సూర్యప్రకాష్ శాస్త్రి గారు రచించినటువంటి వేదాంత ఉపన్యాసంతో పాటు శ్రీ రాచకొండ వెంకటేశ్వర గారు రచించిన వివాహ సంస్కార గ్రంథాలు అనేవి కూడా ఉన్నాయి. నా పేరు తిరుపతమ్మ. పరిశోధన పద్ధతులు. పరిశోధనలో విషయ సేకరణ, విషయ విశ్లేషణ పద్ధతులను పాటించాము. ఫలితాలను నివేదిక రూపంలో రాయడం అనేది జరిగింది. పెళ్లిలో ఉండే భేదాలు. యాజ్ఞవల్క్యం ప్రకారం పెళ్లి 8 రకాలుగా గుర్తించడం జరిగింది. మొదటిగా బ్రహ్మ వివాహం, దైవ వివాహం, ఆశ వివాహం, ప్రజాపత్య వివాహం, అసుర వివాహం, గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, పైశాచిక వివాహం. దీని యొక్క వివరణ చూసుకున్నట్లయితే రాక్షస వివాహం వధువును ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం. దీనికి ఉదాహరణ శివుడు సతీదేవి యొక్క వివాహం. మరొక అంశం చూసుకున్నట్లయితే పైశాచిక వివాహం. కన్యకు కానీ వారి యొక్క కుటుంబ సభ్యులకు కానీ ఇష్టం లేకుండా బలవంతంగా కన్యను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం. దీనికి ఉదాహరణ భీష్ముడు కాశీరాజు యొక్క కూతుళ్లను తీసుకెళ్లడం. నా పేరు శ్రీనివాస్. పరిశోధన ఫలితాలు. పెళ్లిలో పాటించే ఆచారాలను 3 రకాలుగా విభజించవచ్చు. పెళ్లికి ముందు ఆచారాలు, పెళ్లి సమయంలో ఆచారాలు, పెళ్లి అనంతరం ఆచారాలు. పెళ్లికి ముందు ఆచారాలు. పెళ్లి చూపులు, నిశ్చితార్థము, ఆహ్వాన పత్రికలు, పెళ్లి పిలుపులు, సరంజామ, కళ్యాణ మండపము, స్నానకము, వరపూజ, ఎదుర్కోలు. తదుపరి అంశాన్ని నా మిత్రులు తెలియజేస్తాను. పెళ్లి అనంతర ఆచారాలు. సత్యనారాయణ వ్రతం ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది. అయితే అదేవిధంగా నల్లపూసల పండుగ. సత్యనారాయణ వ్రతం గురించి తెలుసుకుంటే పెళ్లి అనంతరం నూతన వధువులు ఇద్దరు గృహస్థ ధర్మంలోకి అడుగు పెట్టేదానికి ముందు సత్యనారాయణ వ్రతం చేసి అడుగు పెడతారు. నల్లపూసల పండుగ ఇది ముఖ్యంగా పెళ్లి అయిన తర్వాత 11 రోజులకు నూతన వధువులు ఇద్దరిని పెళ్లి కూతురు ఇంటికి తీసుకువెళ్ళి పెళ్లి కూతురు యొక్క తాళిలో నల్ల తిరడాలను అమర్చి మళ్ళీ తిరిగి ధరింపజేయడం జరుగుతుంది. నా పేరు విలక్ష్మి. పెళ్లి పాటలు, పెళ్లి సినిమాలు మనం ఎన్నో చూస్తుంటాం కదా. అలానే పెళ్లికి సంబంధించిన సంగీతాలు, జానపద గేయాలు ఎన్నో మనకు ఇప్పుడు మనం స్వయంగా అందుబాటులో ఉన్నాయి. ప్రత్యక్షంగా కూడా మనం చూస్తున్నాం. అలానే ఇప్పుడు మనకు మంచి మంచి పాటలు అలా ఇలా ఏం లేకుండా మనకు కొత్త కొత్త పాటలు కూడా మనకు పెళ్లి గురించి ఎన్నో కొత్తవి వచ్చాయి. శ్రీరస్తు శుభమస్తు, ఇంకా శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురారండి, ఇలాంటి ఎన్నో పాటలు మన మనసులో తారాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. విషయాన్ని నా స్నేహితురాలు తెలియజేస్తుంది. ముగింపు. నేటి ఆధునిక కాలంలో అసలు పెళ్లిలో దాచుకున్న సాంప్రదాయాలను మర్చిపోతున్నారు. అవి కనుమరుగైపోతున్నాయి.